నమస్తే, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోటోషాప్లో కాంటెంట్ అవేర్ స్కిల్ అనే ఒక టూల్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ టూల్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టూల్ ఏంటంటే రీసెంట్గా వస్తున్న ఫోటోషాప్ వెర్షన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ ముందు వచ్చిన వెర్షన్స్లో చూసుకుంటే మనకి సిఎస్ వెర్షన్స్లో అయితే ఈ టూల్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు సిసి వెర్షన్స్లో చూసుకుంటే మనకి కాంటెంట్ అవేర్ స్కిల్, అలాగే మనకి పప్పెట్ వ్యాప్ టూల్ అనే కొన్ని మంచి టూల్స్ అనేవి అయితే ఇందులో మనకి తీసుకొచ్చారు. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. ఓపెన్లోకి వెళ్ళండి. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సైకిల్ ఉంది కదా, మనకి ఇక్కడ సైకిల్ ఇక్కడ కాకుండా మనకి ఈ చివరి వరకు రావాలి. అలాగే ఇక్కడ నుంచి మిగతా ఇదంతా కూడా మనకి ఇదే బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు మనం ఎడిట్ చేయాలి. ఎలా అంటే దీన్నే కట్ చేసి పక్కన పేస్ట్ చేసి దాన్ని అరేంజ్ చేసి చేయాలంటే అంత న్యాచురల్గా అయితే కనిపించదు. అండ్ అది మనకు చూసుకుంటే చాలా పెద్ద వర్క్ అయితే అవుతుంది, చాలా టైం అయితే తీసుకుంటుంది మనం అదంతా చేయడానికి. సో మీకు సింపుల్గా దాన్ని మనం కాంటెంట్ అవేర్ స్కేల్తో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇదే డాక్యుమెంట్లో వర్క్ చేద్దాం. నేను ఈ ఇమేజ్ని పక్కకు మూవ్ చేస్తున్నా. సో ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ ఇమేజ్ని అయితే ఇక్కడికి మూవ్ చేశాను. సో నేను కొంచెం సైజ్ పెంచుతున్నా, ఎందుకంటే ఇక్కడ చుట్టూ దీనికి వైట్ ఫ్రేమ్ అనేది వచ్చింది. సో మనం దాన్ని తీసేయడం కోసం ఇమేజ్ని అయితే నేను కొంచెం పెద్దది చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ లైన్ అయితే ఒకటి ఉంది, నేను దాన్ని కూడా డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇదంతా బ్లాంక్ ఉంది. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. సో అందుకని ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తుంది. బట్ మనం ఈ ప్లేస్ని కూడా సో ఇదే బ్యాక్గ్రౌండ్తో ఫిల్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సో మనం ఈ కాంటెంట్ అవేర్ టూల్ అనేది అయితే యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుని టెక్స్ట్ ఏదైనా టైప్ చేద్దాం. ఇక్కడ నేను బీచ్ అని తీసుకున్న ఒక టెక్స్ట్ అయితే సో కలర్ ఫిల్ చేస్తున్నా, దీనికి వైట్ కలర్. ఓకే, సో కంట్రోల్ టీ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ ఈ సిహెచ్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, ఓన్లీ మనకి ఇక్కడ ముందే సేమ్ అటువైపు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే సో మన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు. సో ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేసి మనం ఇక్కడ చూసుకుంటే మనకి కాంటెంట్ అవేర్ స్కేల్ అనేది అయితే ఇక్కడ డిజేబుల్ అయిపోయింది, బట్ ఇక్కడ అయితే చూపించదు. సో ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కాంటెంట్ అవేర్ స్కేల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీనికి షార్ట్ కట్ Alt+Shift+Ctrl+C. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు దీని చుట్టూ బాక్స్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి దీన్ని మీరు ఇలా డ్రా చేస్తే ఏమైంది, ఇమేజ్ మొత్తం మనకి స్ట్రెచ్ అయిపోయింది. సో ఆ స్ట్రెచ్ చేయడం కోసం మనం ఈ కాంటెంట్ అవేర్ స్కేల్ టూల్ అయితే యూజ్ చేయక్కర్లా. సో మనకి స్ట్రెచ్ అవ్వకుండా ఇమేజ్ అనేది సో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నుంచి మనం చేసినప్పుడు అక్కడ ఉండే సైకిల్ ఇక్కడ వరకు వచ్చి స్ట్రెచ్ అయింది. ఇమేజ్ మనకి విడ్త్ అనేది అలా పెరిగిపోయింది. సో అలా మనకి ఇమేజ్ని సాగదీసినట్టుగా కాకుండా సో న్యాచురల్గా కనిపించాలి అనుకుంటే సో మనం డైరెక్ట్గా కాంటెంట్ అవేర్ స్కేల్ అనేది ఇలా యూజ్ చేయకూడదు. సో అంటే ఇమేజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుని అలా చేయకుండా మనం ఏం చేయాలంటే సో మీరు మార్కీ టూల్ తీసుకోండి. ఫస్ట్ మార్కీ టూల్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక పార్ట్ని అయితే సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు ఎడిట్లోకి వెళ్ళి మీరు కాంటెంట్ అవేర్ స్కేల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఇలా స్ట్రెచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ సెలెక్షన్ పోవాలంటే కంట్రోల్ డి మీద క్లిక్ చేయండి. మనకి ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఈ పార్ట్ నుంచి అది తీసుకొని దాన్ని స్ట్రెచ్ చేసి తప్పించి సో మొత్తం ఇమేజ్ని అంటే ఇక్కడ కనిపించే మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రెచ్ చేసి మొత్తం దాన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ప్లేన్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే అది తీసుకుంటూ మూవ్ చేస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి కలర్ అనేది షేడ్ అవుతూ వచ్చింది కాబట్టి ఇదే కలర్ని మనం ఇక్కడ ఇదంతా కూడా స్ట్రెచ్ చేసినా అదంతా ఆర్టిఫిషియల్గా అయితే మనకి అనిపించదు. సో మనం ఎక్కడైనా ఇమేజ్ని ఇలాంటి ప్యాచ్ వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం స్టాంప్ టూల్ అని ఇలాంటివి అయితే యూజ్ చేస్తాం. బట్ మనకి కాంటెంట్ అవేర్ స్కేల్ ఏంటంటే చాలా ఈజీగా మనకి అక్కడ ఉన్న ఇమేజ్ని స్ట్రెచ్ చేస్తూ మనకి బ్యాక్గ్రౌండ్ లేదంటే ఒక ఇమేజ్ని ఫిల్ చేయడానికి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా
గ్రాఫిక్ డిజైనింగ్ అలాగే మల్టీమీడియా కోర్సుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే రికమెండ్ చేయండి. సో అలాగే మీరు కూడా ప్రొఫెషనల్గా గ్రాఫిక్ డిజైనర్ లేదా వీడియో ఎడిటర్ కానీ మల్టీమీడియా సైడ్ ఏదైనా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే సో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూడండి, అలాగే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ మీకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంత ఈ వీడియో వరకు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.